దేవుని సన్నిధిని గురించి కానీ మరి మనకి ఏమాత్రము కూడా పట్టింపు లేని వారుగా ఉన్నాం. ఎంత చూసినా సొంత పనులు, ఎప్పుడు చూసినా సొంత ఆలోచనలు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, అలక్ష్యము. ఆ రీతిలో ఉంటే తర్వాత నువ్వు పొందేది నష్టమే. మరి అయితే నిన్ను ఎత్తుకుపోవాలని నా యేసు ప్రభువాన్ని ఏమైపోయారని కలవరముతో, ఎంత ఆవేదనతో ఆ చీకటిలో వెతుకుతుంది. ఇది నిన్ను దేన్ని ఎదుగుతున్నావు? ఇంకా లోకానుసారమైన పనులు ఎదుగుతున్నావేమో. ఈ లోకసంలో ఉండే మరి ఆచారాలను ఎదుగుతున్నావేమో. ఈ ఈస్టర్ సండే ఓ ప్రభు యొక్క బలలో చెవేకి వినుపు తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా మరి నేను కూడా పెందల కడే దేవుని సన్నిధికి వస్తాను. ఇంతవరకు నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ వచ్చాను. పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, దేవుని మందిరం అంటే మధ్యలో ఇటు అటు తిరుగుతూ మరి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. ప్రభువా, నన్ను క్షమించు. ఇది నాని మరి అవన్నీ నేను కూడా తీర్మానం చేసుకుంటానని తీర్మానం చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో చెవే వినుపు ఒక మంచి తీర్మానం కలిగి, ప్రభు ఈ దినాన్ని నుండి నేను దేవుని సన్నిధికి మరి అవన్నీ తందలక్కడే సమయానికి నేను వెళ్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకు సిద్ధపడతాం. మనలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? సరి చేసుకుందాం. మనలో ఏమైనా కలవరం ఉందా? సరి చేసుకుందాం. మన హృదయంలో ఇంకా సంతోషము లేదా కలవరం, సంతోషము లేక కలవరంతో నిండి ఉన్నామా? ప్రభు యొక్క బలలో పాలు పొందుకుని పరీక్షించుకుందాం. ఎవరికైనా విరోధ స్వభావాలు ఉంటే, ఎవరికి సంబంధం లేని పరిస్థితుల్లో ఉంటే ఒకరినొకరు ప్రేమించుకుందాం. మరి యేసు ప్రభువారు ఈ దినాన్ని మరి ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై మనకు కూడా 5 అంతల ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. దాన్ని ఉపయోగించుకోవాలంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి కొరకై మనందరం సిద్ధపడదాం. మరి ఎవరికి వారే ప్రశ్నించుకొని ఒక నిమిషం మౌనంగా మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడం చెప్పాను. పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మా కొరకైన ప్రభువా, నీవు శ్రీవులలో వేలాడి మా పాపముల కొరకే మా పాప శిక్షణని భరించి ఓ తండ్రి శిలువలో, ఓ తండ్రి ప్రభువా, రక్తం నీ శరీరం అంతా కూడా దారదారలుగా దున్నపడి ఓ తండ్రి ప్రభువా, మరి సిలువ గల పూర్వం మరి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞ ప్రకారం మేము కూడా ప్రభు యొక్క బలలో చేవేమునుపు ఓ తండ్రి మరి నీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి సిద్ధం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే రక్షణ పొందారో వారు ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి మీ చేతులు చూపించండి. బలందించడానికి కొరకై మరి సత్యానందమన్న, అదే రీతిగా ప్రసాదన్న సహకరిస్తారు. మిగతా వారు ఎవరు కళ్ళు తెరిచి సీటు అడ్డు చూడొద్దు. మోకరించండి, అందరూ ప్రార్థన. మీ చేతులు పైకి చూపించండి. ఎత్తు పైకి కుడి చేయ పైకి ఎత్తి చూపించండి. మీకు రొట్టె అందించబడుతుంది.
మీ తల కంటే మీ చేయి పైకి చూపిస్తుంది, మీకు బల్ల అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనం పిట్ట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పులను నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పి, పరిశుద్ధుడాని ఘనమైన నామను బట్టి వందనాలు. మరి నీ రక్తంలో కూడా చేయడానికి యోగ్యమైన రీతిలో బిడ్డలు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతులు పైకి చూపించండి. ప్రభు యొక్క బల్లలో పాలు పొందండి. ఎవరైతే రొట్టె తీసుకున్నారో వారు కూడా ద్రాక్ష రసంలో పాలు పొందడానికి మీ చేతులు పైకి చూపించండి. ప్రభు యేసుని రక్తము నీ కొరకై కార్చెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై కార్చెనుగా. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా, ప్రభు రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై కార్చెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై. ఎవరికైనా ఇంకా పొరపాటుని మరి అందకపోతే మీ చేతులు పైకి చూపించండి. మరి సండే స్కూల్ టీచర్స్ కూడా మరి బల్ల అందిస్తారు. కూర్చో సిద్ధు, కూర్చో 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 కూర్చోండి. బయట ఉన్నారు, ఇంకెవరికైనా ద్రాక్షారసం అందకపోతే మీ చేతులు పైకి చూపించండి, మీకు అందించబడుతుంది. కూర్చో 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 కూర్చో. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ప్రభు యొక్క బల్లలో ఎవరైతే యోగ్యముగా పాల్పొందుతూ వచ్చారో వారిని దీవించి ఆశీర్వదించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఎవరైతే అయోగ్యంగా చేవేస్తూ వచ్చారో వారితో మీరు మాట్లాడండి, సంధించండి. మిగిల్చబడిన రొట్టె ద్రాక్షరసం నశించిపోయే ఆత్మలకు సూచనగా ఉంటుంది. ఓ తండ్రి, మరి ఈ గ్రామంలో నశించిపోయే ఆత్మల కొరకై మేమందరం కూడా ప్రయాసపడే వారికి ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి.
ఓ దావీదు నువ్వు ఇచ్చిన లేఖన భాగమును బట్టి వందనాలు. ఓ తండ్రి, మొదటి వర్తమానంలో నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు. రెండవ వర్తమానంలో మరి ఏ రీతిగా దేవుని మందిరానికి మరి సమాధి దగ్గరికి పెందల కడ వెళ్ళి ప్రభు కొరకు భారము కలిగి కన్నీళ్లు విడిచి యేసు ప్రభు వారిని ఎదుగుతుందో అదే రీతిగా మరి ఈ బిడ్డలు కూడా ప్రభు నీ సన్నిధికి వచ్చి కన్నీరు విడిచే బిడ్డలుగా సిద్ధపాటు చేయండి. ఓ తండ్రి, మరి వాళ్ళ ఆసక్తి కలిగి దేవుని మందిరానికి రావటానికి బిడ్డలు సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ దేవ, మరి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ దేవ, ఈ దినము నూతనంగా వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రాము గారు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మరణకరమైన పరిస్థితుల్లోంచి ఓ తండ్రి మీరు కాపాడి భద్రపరిచి ఇది నా నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు. ఆ కుటుంబాన్ని ఇంకా రక్షించుకోండి. ఈ రీతిగా ఇంకెవరైతే బలహీనులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనుషులను కూడా ఏదైనా మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ రీతిగా చాలా మంది బిడ్డలు ఏదైనా నూతనంగా వచ్చారు, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మరి శాంతి శిష్ట కొరకు, జాను కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి వారిని కూడా ఈ మందిరానికి నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఏ అవసరంతో వచ్చారో వారి అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ఓ దేవ, మరి సంతానం లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ తండ్రి, వాటి ప్రయాణం కొరకే సిద్ధపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్న నయమ కొరకు, అదేవిధంగా జూలంటి కొరకు ప్రార్థన చేస్తున్న ఆంటీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. చిట్టమ్మ కొరకు ఈ రీతిగా ఎంతమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు ఓ తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు చెప్పిన ప్రతి సంఘ బిడ్డను మీరు కాపాడి భద్రపరిచి ఈ ఆశీర్వాదాలు కుమ్మరించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, అదే రీతిగా ఓ తండ్రి ప్రభువా, మరి ఏదైనా పరిచర్యలు వాడబడిన బిడ్డలందరినీ కూడా మరి దీవించి ఆశీర్వదించండి. ఈస్టర్ సందర్భంగా బిడ్డలందరికీ ఈ ఆశీర్వాదాలు మరి కుమ్మరించి వారు కూడా నీలో ఆత్మీయంగా ఎదగటానికి సహాయం అనుగ్రహించండి. మరి ప్రభువా, మరి ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు నడిపించమని యేసయ్య దివ్యమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.